ప్రార్థనలో ఏ ధ్వని వినపడాలి అంటే రోదన ధ్వని, ద ట్రూ ప్రేయర్ ఆఫ్ క్రై ఆఫ్ రిపెంటెన్స్, పశ్చాత్తాపముతో కూడిన ధ్వని దేవుని సన్నిధిలోకి చేరినప్పుడు దేవుని కదిలించే కన్నీటి ప్రార్థన చేసే స్త్రీల కొరకు దేవుడు పిలుస్తూ ఉన్నాడండి. చాలాసార్లు మనకి ప్రార్థన చేయడమే కష్టం, కన్నీటి ప్రార్థన చేయడం ఇంకా కష్టం. నేను అనుకుంటాను, విరిగిన హృదయంలో నుండి, నలిగిన అనుభవంలో నుండి కన్నీళ్ళు ఈజీగా వస్తాయి. ఇట్ డజంట్ టేక్ ఎనీ ఎఫర్ట్. లైఫ్లో అన్నీ బాగుండి అంత సెటిల్గా బ్రహ్మాండంగా ఉన్న వాళ్ళ కంటి నుండి ఒక్క చుక్క రప్పించండి, చాలా కష్టం అది. ఎందుకంటే వాళ్ళకి అవసరమే లేదు. దే ఆర్ హ్యాపీ, దే ఆర్ కంటెంట్, దే ఆర్ సాటిస్ఫైడ్, అంత స్మూత్గా సాగుతూ ఉంది. దేవుడి సన్నిధిలో కన్నీరు గార్చే అవసరమే. కొన్నిసార్లు దేవుడు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చిన తర్వాత అన్నీ మంచిగా కలిసి వస్తూ ఉంటే హృదయాలు కొన్నిసార్లు దేవుని విషయంలో ఎట్లా అయిపోతూ ఉంటాయంటే ఒక బండ హృదయం లాగా అయిపోతూ ఉంటుంది. అందుకే భక్తుడు అంటాడు కదా, నాలోని రాతి హృదయాన్ని తీసివేసి దేవా నాకు మాంసపు హృదయాన్ని ఇవ్వు. ఒక మెత్తనైన హృదయము, స్పందించే హృదయము, విరిగిన అనుభవాల గుండా వెళ్తున్న హృదయము. వెన్ వీఆర్ క్రష్డ్ ఇన్ ఆల్ డైరెక్షన్, కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే అన్ని వైపుల నుండి సుత్తి దెబ్బలే తగులుతున్నట్లు ఉంటుందండి. అన్ని వైపుల నుండి, ఒక ప్రక్క కుటుంబ విషయంలో, ఒక ప్రక్క ఆర్థిక విషయంలో, ఒక ప్రక్క ఆరోగ్య విషయంలో, ఒక ప్రక్క సామాజికంగా కొన్నిసార్లు అన్ని వైపులు నలగొట్టబడతా ఉన్నప్పుడు కన్నీటి ప్రార్థన చేయాలని కూడా అనుకో, మోకాళ్ళేగానే వచ్చేస్తూ ఉంటాయి దారలుగా.